ఈ కార్ రేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు అభియోగాలున్నాయి. ఎఫ్ఈఓకు 55 కోట్లు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు నుండి తెలుసుకుందాం. నరసింహరావు, ఈ కేసు విచారణ మరొక వైపున తెలంగాణలో పొలిటికల్ గా హీట్ రా చేసుకున్నట్లు కనిపిస్తా ఉంది. ఏంటి వివరాలు? ఒక రకంగానైతే ఇది రాజకీయ వేడిని రాజకీయం చెప్పొచ్చు. పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలో కొనసాగుతున్నటువంటి సమయంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాస్తవానికి ఇటు ఈ వ్యవహారంలో ఒకవైపు ఏసీబీ విచారణ జరుగుతుండగానే మరోవైపు ఈడీ ఎంట్రీ ఇచ్చి ఈడీ ఇప్పుడు షాక్ ఇచ్చింది. ఏసీబీకి విచారణ కోసము గవర్నర్ నుంచి అనుమతులు రావడము, ప్రభుత్వము అందుకోసం విచారణ జరిపేందుకు, కేటీఆర్ ను విచారణ జరిపేందుకు అవకాశం అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టుకు వెళ్లి అరెస్ట్ చేయకుండా స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో 31 వరకు అరెస్ట్ చేయకూడదని చెప్పి ఒకవైపు ఏసీబీ వ్యవహారంలో కోర్టు స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో మరొక వైపు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు నోటీసులు ఇచ్చింది, విచారణకు రావాలని చెప్పి నోటీసులు పంపించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారంలో ఇటు కేటీఆర్ తో పాటుగా అటు అరవింద్ కుమార్, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కు, అదేవిధంగా మరొక అధికారికి కూడా ఆ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఇది రాజకీయంగా హాట్ గా చర్చకైతే దారితీస్తా ఉంది. అయితే దీనిపైన ఇటు ప్రభుత్వ వర్గాలు అయితే ఒకటే చెప్తా ఉన్నాయి. ఒకవైపు అటు బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన ఉండి ఎటువైపు ఎటు దారి తీస్తుందో అనేటువంటి ఒక ఆందోళన కనిపిస్తుండగా, మరోవైపు ప్రభుత్వ వర్గాలు అయితే దీంట్లో రాజకీయ ప్రమేయం, రాజకీయ జోక్యం అయితే ఏమాత్రం లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాయి ప్రభుత్వ వర్గాలు. ఒకటే, తప్పు చేసినటువంటి వారిని వదిలేయడం, తప్పు చేయనటువంటి వారిని వేధించడం అనేటువంటిది ఈ ప్రభుత్వ విధానం కానే కాదు. వాస్తవానికి ఈ విషయం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీ ఆర్బిట్రేటరీ నోటీసులు పంపిన తర్వాతనే ఈ వ్యవహారం అనేటువంటిది బయటికి వచ్చింది. తామంతటగా తాము వెలికి తీసి ఏదో వేధించాలని చేసినటువంటిది కానే కాదు. ఆర్బిట్రేటరీ నోటీసులు వచ్చిన తర్వాత అసలు విషయాన్ని శోధిస్తే అసలు ఇక్కడ ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయనేటువంటి విషయం బయటకు వచ్చింది. అది శాఖాపరమైనటువంటి విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండానే విదేశీ కంపెనీలకు చెల్లింపులు చేయడము, అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అంటే అప్పటికే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆదేశాల మేరకు డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఉల్లంఘనలు జరిగాయని గుర్తించిన తర్వాతనే శాఖాపరమైనటువంటి విచారణలో అనేక అంశాలు వెల్లికిలోకి వచ్చిన తర్వాతనే ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఫిర్యాదు చేయడము, ఆ ఫిర్యాదుతోటే ఇదంతా కూడా వ్యవహారం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వపరమైనటువంటి ప్రమేయం లేదు, ప్రత్యేకంగా ఏదో వారిని వేధించాలని చేస్తున్నటువంటిది కాదు అనేటువంటి మాటనైతే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మొత్తానికి ఈ వ్యవహారంలోనైతే అనేక ఉల్లంఘనలు అయితే జరిగాయనేటువంటి మాటను స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే విదేశీ కంపెనీలకి ఇలాంటి చెల్లింపులు చేసినప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అసలు చెల్లింపులు చేయడానికి లేదు. అక్కడ కేటీఆర్ ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాటిని పాటించాల్సినటువంటి అవసరము అధికారులు లేదు. సో ఇక్కడ ఉల్లంఘనలు జరిగాయి. ఒకటి, ఇక్కడ 55 కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ జరిగాయనేటువంటిదే తెర మీద కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ 4 సీజన్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు చేసుకున్నారు. దాదాపుగా 4 సీజన్లకు ఒక్కొక్క సీజన్ కు 200 కోట్లు వేసుకున్నా కానీ 800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇదంతా కూడా, ఈ ఒప్పందం వ్యవహారం అంతా కూడా అసలు ఈ 55 కోట్ల రూపాయలు అటు చెల్లించిన తర్వాత, విదేశీ కంపెనీకి చెల్లించిన తర్వాత, సంస్థకు చెల్లించిన తర్వాత అవి ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాయి, ఎటు దారి మళ్ళీ ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. సో దీని ఇంకా అంత వ్యవహారం, తతంగం అంతా కూడా చాలా ఉంది. దీనిలో దర్యాప్తు జరిగితే తప్ప వాస్తవాలకు ఎన్నికలోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు అనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే తాము ప్రభుత్వం అంటే ప్రజలకు కస్టోడియన్ గా, ప్రజల ఆస్తులకు కస్టోడియన్ గా, ప్రజల డబ్బులకు కస్టోడియన్ గా ఉండేటువంటి వాళ్ళము. కానీ ఈ డబ్బులు ప్రజల డబ్బులు 55 కోట్ల రూపాయలు ఒక విదేశీ సంస్థ ఖాతాలోకి వెళ్ళాయి నిబంధనలకు విరుద్ధంగా. సో వీటితో పాటుగా ఇంకా వెనుక ఏం జరిగింది, ఆ డబ్బులు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అనేటువంటి వివరాలన్నీ కూడా బయటికి రావాలి అంటే ఖచ్చితంగా దీనిపైన విచారణ జరగాలి. అది శాఖాపరమైనటువంటి విచారణ నుంచి ఆ విచారణకు ఏసీబీకి రాయడము,
శాఖ ఏసీబీ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయడము, ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాయడము, గవర్నర్ ఆమోదించడము, ఇవన్నీ కూడా చట్టపరంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఇందులో రాజకీయ కోణం అనేటువంటిది లేదనేటువంటి మాట అయితే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో మొత్తానికి ఒకవైపు ఏసీబీ విచారణ ఒకవైపు జరుగుతుండగానే మరొక వైపు ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇవ్వడము, ఈడీ నోటీసులు ఇవ్వడము, విచారణకు రావాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో, ఆ పార్టీ శ్రేణుల్లోనైతే ఒకంత ఆందోళన అయితే కనిపిస్తా ఉంది. ఒకంత చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో, రాజకీయ వర్గాల్లో హాట్ గా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఈడీ ఎంట్రీతో ఇది ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది అనేటువంటిది అయితే ఆసక్తిగా మారింది. నరసింహరావు, అరెస్ట్ నుంచి మినహాయింపు అనేది 31వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు తదుపరి ఏ కారణం చేతైనా సరే ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ముఖ్యంగా ఈడీ రంగంలో దిగింది కాబట్టి కేసు. ఇప్పుడు ఈ అరెస్ట్ నుంచి మినహాయింపు అనేది ఏసీబీకి సంబంధించినటువంటి కేసులో ఇప్పటి వరకు కూడా ఏసీబీ రంగంలోకి దిగింది. ఏసీబీ విచారణ జరిపించాలని చెప్పి ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ వివరాలన్నీ తీసుకుని ఏసీబీ రంగంలోకి దిగి ఏసీబీ దీనిపైన విచారణ జరిపిస్తుంది. ఇప్పటికే ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారి దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అసలు ఏం జరిగింది, ఏంటి మీకున్నటువంటి అభ్యంతరాలు, మీకు దృష్టికి వచ్చినటువంటి ఏంటి, ఇక్కడ ఎక్కడ ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటి అన్ని వివరాలను దానకిషోర్ నుంచి, ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి సేకరించిన తర్వాత ఇక ఫర్దర్ గా ఈ వ్యవహారంలో ఇటు అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి, అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అధికారి, అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలినటువంటి నేపథ్యంలో ఇటు ఐఏఎస్ అధికారిని విచారించడం కోసము ఇటు ప్రభుత్వ అనుమతి కోరింది ఏసీబీ. అదేవిధంగా ఇది ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయం కావడంతో సో ఈ ఇన్స్టిట్యూషన్ కు హెడ్ గా ఉన్నటువంటి గవర్నర్ అనుమతి కూడా కావాలి కాబట్టి గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాయడం, గవర్నర్ కూడా ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఇటు ఏసీబీ రంగంలో దిగి ఇటు కేటీఆర్ కి అదేవిధంగా ఈ అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించేందుకు ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఏసీబీ విషయంలో కోర్టుకు వెళ్లి కేటీఆర్ స్టే తెచ్చుకున్నారు అరెస్ట్ చేయకుండా. అయితే ఇప్పటి వరకు స్టే వ్యవహారము, అరెస్టు మినహాయింపు వ్యవహారం అంతా కూడా ఏసీబీ కేసుకు సంబంధించి, ఏసీబీ విచారణకు సంబంధించి ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. సో ఈడీకి ఇప్పుడు వచ్చినటువంటి స్టేకు మనకు తెలిసినంత వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే సంబంధం లేదు. సో ఈ స్టే కేవలం ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే స్టే ఉంది, అరెస్ట్ చేయకుండా మినహాయింపు కోసం ఈ నెల 31 వరకు. ఇప్పుడు ఈడీ విచారణ ఇచ్చింది. అయినా ఈ నెల 31 వరకు ఇది 7వ తారీఖున విచారణకు రమ్మని చెప్పి ఆదేశించింది. ఫెమా ఉల్లంఘనలు జరిగాయని చెప్పి ఈడీ అధికారుల నుంచి ఉన్నటువంటి సమాచారము. సో ఈ వ్యవహారంలో నైనా ప్లస్ ఇటు ఏసీబీ వ్యవహారంలోనైనా కానీ అరెస్ట్ చేసేందుకైతే 31 వరకే ఏసీబీకి ఉంది. సరే, విచారణకు రావాలని కోరింది కూడా 7వ తారీఖు కాబట్టి సో అప్పటి వరకు మళ్ళీ ఏం చెప్తుంది కోర్టు? 31 వరకు ఉంది. అప్పుడు మళ్ళీ కోర్టు ఏం చెప్తుంది ఏంటి? మళ్ళీ ఇప్పుడు వెంటనే కేటీఆర్ సో ఈ ఈడీ నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ కోర్టుకు వెళ్తారా? కోర్టుకు వెళ్తే ఏం కోర్టు ఇస్తుంది అనేటువంటిది ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. సో మొత్తానికి ఇటు అరెస్ట్ వ్యవహారంలోనైతే ఇటు అరెస్ట్ కాక తప్పదు అనేటువంటి ఇండికేషన్స్ తో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారా, కేటీఆర్ ఉన్నారా, ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోండి, తాను సిద్ధము, అవసరమైతే జైలుకు వెళ్తాను, వెళ్ళి జైల్లో ఉంటాను, మళ్ళీ యోగా చేసుకుంటాను, బయటికి వస్తాను, పాదయాత్ర చేస్తాను వంటి కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన మెంటల్లీగా దీనికి డిసైడ్ అయి ఉన్నారా, ఈ తప్పిదాల వ్యవహారంలో జైలుకు వెళ్ళక తప్పదనేటువంటి ఆలోచనతో ఉన్నారా, అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ లో ఈ పరిణామాలన్నింటినీ చూస్తేనైతే ఇటు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే ఖచ్చితంగా అరెస్ట్ తప్పకపోవచ్చు అనేటువంటి మాటలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి చూడాలి రేపు 7వ తారీఖున ఇటు ఇందులో కూడా ఈడీ ముందుగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, లేదనంటే ఇప్పుడు ఏసీబీ కూడా విచారణ చేస్తుంది. 31 తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని ఉంది. 31 తారీఖున మళ్ళీ ఏం చేస్తుంది కోర్టు అనేటువంటిది ఈ పరిణామాలను బట్టి ఏసీబీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటిది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికైతే ఒకవైపు ఏసీబీ, ఇంకోవైపు ఈడీ, ఈ రెండు రంగంలోకి దిగి కేటీఆర్ నైతే ఉక్కిరిబిక్కిరి చేస్తా ఉన్నాయి. ఇందులో ఎవరు ముందుగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాత్రం ఇప్పుడు హాట్గా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చానీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.